తపోనిష్టాగరిష్టాయ తపోవనవిహారిణే విశుద్ధజ్ఞానరూపాయ ప్రేమదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 29వ అధ్యాయము. విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసిన హితబోధ. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదము జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడు కొనసాగిరి. నేను సర్వేశ్వరుడను, సమస్త 14 లోకాలకు అధిపతిని నేనే, నేనే సర్వలోకాధిపతిని అని శివుడన్నాడు. కాదు మహేష, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదములు తర్కమీమాంసములతో 1000 ఏండ్లు తగువలాడుకున్నారు. ఇద్దరూ వాగ్వివాదములతో మునిగి పోయారేమో. సృష్టి కార్యక్రమమంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులిద్దరూ ఆ విరాట్ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. ఎందుకంటే ఆ విరాట్ రూపములోనే సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయి. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడును, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఈ విరాట్ స్వరూపానికి ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నాయి. నదులు, నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, మిట్టలు, ప్రకృతి, జలపాతములు సమస్తము కనపడుచున్నది. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్యకాంతుల వెలుగులో ప్రకాశించబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగానున్నాడు. ఆ విరాట్ రూపమునకి మొదలెక్కడో చివరెక్కడో తెలియటం లేదు. ఆ విరాట్ స్వరూపిణి ఆద్యంతములు తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్నవారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఆ విరాట్ స్వరూపిణి ఆద్యంతములు ఎవరు ముందుగా తెలుసుకొని వచ్చేదరో వారే గొప్ప అని ఒక ఒప్పందానికి వచ్చారు. బ్రహ్మ ఈశ్వరుడు వెంటనే బయలుదేరారు. అట్లు బయలుదేరిన వారు 1000 ఏండ్లు తిరిగి ఆ విరాట్ స్వరూపిణి ఆద్యంతములను కనుగొనక లేక విసిగివేశారి మరలా యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోసారు. ఆహా, ఏమిది! బ్రహ్మ ఈశ్వరులమైన మేము 1000 ఏండ్లు తిరిగి విరాట్ స్వరూపిణి ఆద్యంతములను కనుగొనలేకపోతేమే అంటే మనము అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన వాడును అగు ఆ శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థిత లయాకారుడు అతడే సర్వాంతర్యామి. జగములు నేలే జగదారూఢుడు అతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. మనకంటే కూడా సర్వాధికుడు అతడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమును అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీ మహావిష్ణువును స్తోత్రించగా విరాట్ స్వరూపుడగు విష్ణుమూర్తి విరాట్ రూపమును వదిలి యథారూపమునకు వచ్చి మీరెంతో కాలము నుండి వాదించుకొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకే ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపువేసేశారు. ఈ సమస్తమునకు సర్వమును నేనే. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడ్డాయి. వీటినే త్రిగుణములు అంటారు.
అవి సత్వరజోస్తమో గుణములు. మీరు రజోగుణము తమోగుణములు కల వారు. ఎవరైతే సత్వరజస్తమో గుణములు కలిగి ఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి స్థితిలయ రూపములు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమును పొందించువానిగా ఈశ్వరుణ్ణి అధిపతులుగా చేసి తిని. కావుననే వీరిని త్రిమూర్తులందరూ. త్రిమూర్తులనే వారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యము కొరకు త్రిగుణాత్మక స్వరూపలమైనాము. కావున మీరు వేరు నేను వేరు అనేదేమీ లేదిక్కడ. అంతా ఏకత్వ స్వరూపమే. కాబట్టి మీకు పూజలు చేసినా నాకు పూజలు చేసినా ముగ్గురిలో ఎవరికి చేసినా మన ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు. మీ రజో తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించితిరి. శాంతము నొంది చరింపుడు అన్నాడు. బ్రహ్మదేవ, నీవు ఎక్కడ నుండి ఉద్భవించినావు? నా నాభి కమలము నుండేగా. కావున నీకును నాకును భేదమున్నదా? లేదు అన్నాడు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనము తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును గురించి తెలుపుమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపచేశాడు. ఓ సాంబశివ, నీవు నిర్వికార నిరాకల్పుడవు, శక్తిస్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆది దేవుడవు నీవే, ఆత్మస్వరూపుడవు నీవే, బోలాశంకరుడవైన నీవే. ఇంత పంతము పట్టుదగున నేనే నీవు, నీవే నేనందులకే శివకేశు అలానే భక్తులు భజింతురే పూజింతురే. నిత్య సత్యస్వరూపుడవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు. నీవు కూడా నాతో సమానులే అంటూ హితబోధ చేశారు. ఈ విధముగా బ్రహ్మకు ఈశ్వరునికి జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి కలుగుటయేగాక స్వర్గార్హత పొంది సుఖించగలరు. మాఘపురాణము 29వ అధ్యాయము సమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।